కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో వైసీపీ చేస్తోన్న కుట్రలు, కుతంత్రాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రాన్ని బాగు చేసేందుకు రాత్రింబవళ్లు తాము పనిచేస్తుంటే గత పాలకులు మాత్రం విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. భగవంతుడిని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నం చేసిన వారిని ఏమనాలని మండిపాడు. ఇక వారిది వేరే మతం కావచ్చు, దానికి తాము తప్పు పట్టడం లేదని, కానీ కుట్రలతో హిందూ దేవాలయాలపై దాడులు చేస్తే అటు అపవిత్రం చేయడం సరికాదంటూ కూడా హెచ్చరించారు. నంద్యాలలో రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్త అని స్పష్టం చేశారు. రాక్షసులు దుర్మార్గులతో యుద్ధం చేస్తూనే సుపరిపాలన యజ్ఞం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఇంత కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడుతున్న వారి ఆటలు సాగనీయమని వార్నింగ్ ఇచ్చారు. మనతో సమానంగా బాగుండే రాష్ట్రాలు ఉన్నాయి, ఎవ్వరూ ఇవ్వడం లేదు. నేను ఎంత శ్రద్ధ పెట్టానంటే మొదటి తారీఖు వస్తే ఇమ్మనొచ్చు, నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను నేరుగా వచ్చి ఆ పేదవాడి ఇంటికొచ్చి ఇంటి దగ్గర పింఛనిచ్చినప్పుడు నా అధికార యంత్రాంగం సరిగా పనిచేస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్షించినప్పుడు ఉండే ఆనందం మామూలు అప్పుడు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసిన. బటన్ నొక్కితే ఆ ఆనందం ఉండదు, పైశాచిక ఆనందం ఉంటుంది. నేను ఇవన్నీ చేయాలంటే యజ్ఞమారిగా ముందుకు పోతున్నా. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అయితే పూర్తిగా సహకరిస్తున్నాడు. ఇద్దరం కలిసి నరేంద్ర మోడీ గారు దేశాన్ని బాగు చేయాలంటే మేము ఇక్కడ ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నాం. కానీ ఇక్కడ మేము ఎన్ని ఆలోచిస్తా ఉంటే ఆ రోజు విధ్వంస పాలన, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ చూసినా విధ్వంసమే, అదే గొడ్డలి పార్టీ విధానం. ఈరోజు దుష్ట పన్నాగాలు అంటే ఎక్కడికక్కడ కుట్రలు, కుతంత్రాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా చెడుని గుర్తుపెట్టుకోవాలి, చెడుని ఖండించాలి, మళ్ళీ చెడు చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలి. అట్లా కాకుండా మీరు చేస్తే చాలా సమస్యలు వస్తాయి. కడప నుంచి ఒక పాస్టర్ వెళ్తాడు ఎక్కడికి, పాడేరుకి. పాడేరుకి వెళ్ళి ఒక డ్రామా ఆడతాడు. ఆయన ఎవరో కొట్టారని ఆయనే కొట్టించుకొని నాటకాలు ఆడి రాష్ట్రమంతా మత విద్వేషాలు సృష్టించాలని ఒక పెద్ద నాటకాన్ని క్రియేట్ చేశారు. ఈవనాల మీరు చెప్పండి, ఇది మూడవ సంఘటన. ఇక్కడ కూడా రాజమండ్రిలో ఒకసారి జరిగింది. ఒక పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చాడు. కడాన రాజమండ్రి కవతల ఒక యాక్సిడెంట్ అయి చనిపోయాడు. చనిపోతే దాన్ని వాస్తవం చెప్తే కాదంటే మొత్తం హైదరాబాద్ నుంచి ఏ మందు షాపుల్లో ఎక్కడెక్కడికి ఎన్ని గంటలకు తాగాడో మొత్తం రికార్డ్ అంతా తీసి అది చెప్పినా కూడా కావాలని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడూ తప్పు చేయను, ఎందుకంటే ఆయన మీద నాకు నమ్మకం ఉంది. అలాంటిది ఆ దేవుణ్ణి అప్రతిష్ట పాలు చేయాలని కల్తీ నెయ్యి, కల్తీ అంతా పెట్టి దేవుణ్ణి అప్రతిష్ట పాలు చేస్తే శక్తి తగ్గుతుందని ఆలోచించే వ్యక్తులను వెళ్ళి ఏమనాలి నేను అడుగుతున్నా. మీరు ఒక మతం కావచ్చు, తప్పలేదు, నేను కూడా మత సామరస్యాన్ని కాపాడుతాను. కానీ హిందూ దేవాలయాలపై దాడి చేయడం ఎలాంటి సబబో మీరే గుర్తుపెట్టుకోవాలి. అధికారం లేకపోతే ఇలాంటి వాళ్ళని ఎక్కడ రానియకుండా చేయొచ్చు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాక్షాత్తు హిందూ దేవాలయాలపై దాడులు చేయడం మంచిది కాదు, అపవిత్రం చేయడం అంతకంటే మంచిది కాదు. నేను అన్ని దిక్కల్లో వీళ్ళ పట్టుకోవడానికి ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు పెట్టాను. ఎవడైనా తోక తిప్పితే ఇమ్మీడియట్ గా సీసీటీవీ కెమెరా ద్వారా నేరుగా పట్టుకొని మీకు అప్పచెప్తా, ఎవరిని వదిలిపెట్టని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. రాజశేఖర్ రెడ్డి విగ్రహం పైన దాడి చేసింది వీళ్ళ కార్యకర్త, దాన్ని సపోర్ట్ చేసిన నాయకుడు వీళ్ళ నాయకుడు. కడాన దాన్ని కూడా తెలుగుదేశం పార్టీని చెప్పబోతే అడ్డంగా పట్టుకున్నాం. 20 నిమిషాల్లో పట్టుకున్నాం. ఇప్పుడు పట్టుకుంటే ఇప్పుడు మీరు చూస్తే పేపర్లో కూడా ఇలా సాక్షి ఉంది కదా, వచ్చిందా ఈరోజు? అది
వేరే పేపర్లో వచ్చాయా లేదా? ఎందుకు సాక్షి పేపర్లో రాలేదని అడుగుతున్నా. అంటే మీ నాన్న విగ్రహాన్ని విధ్వంసం చేసి నువ్వు నీ పేపర్లో వేయవు. ఎందుకు? నువ్వే చేపించావు కాబట్టి, నీ మనుషులే చేశారు కాబట్టి. ఆ విగ్రహాన్ని విధ్వంసం చేశావని చెప్పి ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నం చేసే వ్యక్తిని ఏమనాలని అడుగుతున్నా. కాకినాడలో ఒక డ్రైవర్ని చంపి ఆ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తాడా? అంటే ఏమనుకుంటారా గర్వం? డోర్ డెలివరీ చేస్తే ఈ యొక్క గొడ్డలి పార్టీ ఊరేగింపజేస్తారా? అంటే ఏంటి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు చేయండి. నిన్న ఒక ఆయన అంటున్నాడు ఇది గొడ్డలి పార్టీయే కాదు, ఇంకా కత్తులు కటారాలు తీసుకొస్తా అంటున్నాడు. ఇక్కడ ఉండేది సిబిఎన్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దృఢమైన ఎన్డీఏ, ఒక పక్క నేను, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఉండే ఎన్డీఏ. ఎవ్వడే